నేను వీడియో ఎలా స్టార్ట్ చేస్తానని నేను అనుకోలేదు. అండ్ వెల్కమ్ టు హలో. అండ్ ఇందాక నేను ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతానన్న భయంతో పరిగెత్తుకుంటూ వచ్చా, అది అలా స్టార్ట్ చేశాను వీడియో. అండ్ మల్టిపుల్ టార్గెట్ చెన్నై 500 అంటే మన చెన్నై అంతా ఓన్లీ 500 ఎక్స్పోర్ట్ అది. ఇందులో మనకి ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఎంటర్టైన్మెంట్ కుదిరితే కొంచెం షాపింగ్ కూడా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో యా, ఇదే మన డే. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ ట్రైన్ కోసం ఒక 10 రూపీస్ అయిపోయింది. అండ్ రైల్వే స్టేషన్ రావడానికి ఒక 30 రూపీస్ అయిపోయింది. ఇదే మన దిగాల్సిన రైల్వే స్టేషన్, దట్ ఈస్ చెన్నై ఎగ్మోర్. సో ఇక్కడ నుంచి మ్యూజియంకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. అండ్ మన దగ్గర ఎట్లానో పైసలు లేవు కాబట్టి నడిచేద్దాం. నేను చెన్నైలోనే ఉంటున్నాను కానీ ఎప్పుడు ఈ స్టేషన్కి అయితే రాలేదు. చూడండి చాలా ఉంది కదా, మంచి బ్రిటిషర్స్ ఆర్కిటెక్చర్ టైప్లో ఉంది. నాకైతే అట్లానే అనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చెన్నై అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చి మాత్రం నిజం మాట్లాడాలంటే ఈ ఎండలే. ఆల్రెడీ ఎండ మండిపోతుంది. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి నేను దారిలో ఎలాగ నడిచే దారిలో ఒక సోడా అయితే వేద్దామని ఫిక్స్ అయ్యాను. సోడా 20, సో 460 - 20 ఎంత 440 ఉంది ఇంకా మన దగ్గర. ఈ మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి నేనైతే క్యాప్ పెట్టేసా. వేడి మామూలుగా లేదు, వైట్ చేస్తుంది అంతే. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసా మ్యూజియం. మరి బ్లాగ్ చేసేద్దాం, చేస్తున్నాం ఆఫ్కోర్స్. చూద్దాం. క్రో పొడి చేస్తుంది అనుకున్నాను నేను. ఇక్కడ ఏదో మన షాపింగ్కి కూడా వస్తువులు దొరికేలాగైతే ఉన్నాయి. ఓ వావ్, ఇవాళ 22nd, రేపటిది అయిపోతుంది. సో యా, చూద్దాం, అది కూడా చెక్అవుట్ చేద్దాం మనం. అండ్ హియర్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ ద మ్యూజియం. వావ్, అనుకున్న దానికంటే అయితే చాలానే బాగుంది. వచ్చేసా. సో ఇది మ్యూజియం అండ్ లైబ్రరీ లొకేషన్. ఇదైతే 10:30కి ఓపెన్ అంట. అండ్ ప్రాబబ్లీ మ్యూజియం లోపల వీడియో షూటింగ్ ఎలా ఉండదు, బట్ మనం ఆఫ్కోర్స్ ట్రై చేస్తాం. ఫస్ట్ లైబ్రరీ చూసుకుని అప్పుడు పోదాంలే మ్యూజియంకి. సో ఈ లైబ్రరీ గురించి మీకు కొన్ని చెప్పాలి. ఇలాంటి లైబ్రరీస్ ఓన్లీ కంట్రీ మొత్తానికి 4 ఉన్నాయి, అందులో ఒకటి మన చెన్నైలో ఉంది. అండ్ ఈ లైబ్రరీ స్పెషాలిటీ ఏంటంటే రిలీజ్ అయిన ప్రతి ఒక్క పేపర్, ప్రతి ఒక్క ఆర్టికల్ ఆర్ వాట్ ఎవర్, ప్రతి ఒక్కటి ఈ లైబ్రరీలో ఉంటుంది. అండ్ జర్నలిస్ట్ అలాంటి వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ కూడా చాలా మంది పీపుల్ చదువుకుంటూ అయితే కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళని రికార్డ్ చేయడం మైట్ బీ బ్యాడ్ థింగ్, అందుకే రికార్డ్ చేయట్లే. సో యా, ఇదైతే మన లైబ్రరీ లోపల ఉండే లాంగ్వేజ్ సెక్షన్. చాలా బాగుంది. అండ్ అందరూ చదువుకుంటున్నారు, అందుకే ఇంత తక్కువ వాయిస్లో మాట్లాడుతున్నా. మనం కూడా బుక్ తీసి చూద్దాం. బుక్కులు మన వల్ల ఈ పనులు కాదు కానీ పక్కన పెట్టేది వచ్చేద్దాంలే. లైబ్రరీ అయితే నాకైతే నిజంగా చాలా నచ్చింది. సో యా, ఈ లైబ్రరీ ఇస్ అ మస్ట్ విజిట్ ఇఫ్ యూ కమ్ టు చెన్నై. ఖచ్చితంగా చూడాలి. ఇది ఒక మంచి వెరైటీ ఎక్స్పీరియన్స్. ఇలాంటి లైబ్రరీ అయితే నేను ఎప్పుడు రాలేదు, అండ్ ఇదే నా ఫస్ట్ టైం. చాలా బాగుంది. సో దీని తర్వాత మనం అయితే మ్యూజియంకి పోదాం. మనం లైబ్రరీ చూసాం కదా, ఇప్పుడైతే మనం మ్యూజియంకి వస్తున్నాం. ఇక్కడ 2 మ్యూజియంస్ ఉన్నాయి. ఒకటి పెద్ద ఆర్ట్ గ్యాలరీ, ఇంకోటి చిల్డ్రన్స్ మ్యూజియం అని రాసింది. అండ్ ఇవాళ ఎవరో సమ్ స్కూల్ పిల్లలు కూడా ఎక్స్కర్షన్కి అయితే వచ్చారు. సో ఈ ప్లేస్ పిల్లలకి అయితే చాలా అమ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటారు కల్చర్ గురించి. ఇదే మన మెయిన్ మ్యూజియం. మ్యూజియంలోకి ఎంటర్ అవగానే అయితే మన లార్డ్ శివ డాన్సింగ్ నటరాజ్ పోస్టులు అయితే ఉన్నారు. అండ్ మ్యూజియం ఓవర్లుక్ అయితే ఇది మొత్తం. ఇది మెయిన్లీ ఆర్ట్ గ్యాలరీ. మ్యూజియం ఇంకా పక్కన ఉంది. సో ఇది డిఫరెంట్ ఆర్ట్ స్టైల్. ఇక్కడ మన ముఘల్ ఎంపరర్స్, మన రాజులు చూడండి. ఇక్కడ ఇంకా ముఘల్ నోబెల్ మ్యాన్ అంట. ఇదంతా ముఘల్ కల్చర్ని సిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఇట్ సైడ్ అయితే మన బ్రిటిషర్స్. సో మన బ్రిటిషర్స్ పిక్చర్స్ ఉన్నాయి. అండ్ కార్నర్స్లో నేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇది చాలా ఫేమస్ తంజావూర్ పెయింటింగ్స్ అంటారు వీటిని. అదంతా రియల్ గోల్డ్ లీఫ్, రియల్ గోల్డ్తో తయారు చేసి ఉంటారు. అవి అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క పీసే అరౌండ్ లక్షల్లో ఉంటుందేమో, వీ డోంట్ నో. సైడ్ మొత్తం హిందూ కింగ్స్, అంటే మెయిన్లీ తమిళ్ కింగ్స్ అని చెప్పచ్చు. సో తమిళ్ కల్చర్ అంతా ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ముఘల్ కల్చర్ ఉంది, అండ్ మిడిల్లో అయితే బ్రిటిషర్స్ కల్చర్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా,
డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్, డిఫరెంట్ స్కల్ప్చర్స్. ఇవి మన కల్చర్లో చాలా కీ రోల్ ప్లే చేసి ఉంటాయి. ఆఫ్కోర్స్ అవైతే కేవెన్ డ్రాయింగ్ లాగా ఉన్నాయి, అవైతే చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఇంకా మన తమ్ముడు వాలంటీర్ ఫ్రమ్ ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్. నేను ఎస్ఆర్ఎం కాలేజ్, వాడు ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్. సో వాట్స్ యువర్ నేమ్? Sri Darshan. And tell what are you gonna do over here? So I'm gonna explain about these pictures Yeah, here, and I came for an experience to see those okay, which pictures. grade are you in? I'm in a 9th. I'm getting promoted to 10th. Yesterday I got my results. My 9th How are result. your results? Yeah, I got an 8.2. Yeah, that's fine. So yeah, ఎక్స్పీరియన్స్ కోసం అయితే వచ్చాడంటే ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్. అందుకే ఇంక మన తమ్ముడు అయ్యాడు మన ఎస్ఆర్ఎం కాబట్టి. సో లెట్స్ రికార్డ్ ఆల్ ఆఫ్ దిస్. So this is a banana tree field, and this is about the person who takes the garbage from home, and she is a tailor, and this is about the security, and this is all about the person who produce salt, and these pictures in the village Pokhran in Rajasthan, and these are taken these cameras are given to children to take photos of their daily lives, and నెక్స్ట్ బిల్డింగ్ అయితే వచ్చా. అండ్ ఈ స్టేర్ కేస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ బిల్డింగ్. ఇక్కడ చాలా మీకు చూపిస్తా. చిన్నపిల్లలకి అయితే ఈ ప్లేస్ పర్ఫెక్ట్. సో చలో అందరు, చెప్పాను కదా చిన్నపిల్లలకి అయితే ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్ అని, ఎందుకంటే వాళ్ళకి చాలా నచ్చే విషయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ యానిమల్ అండ్ ప్లాంట్ అనాటమీ. ఇక్కడైతే ఒక జూ టైప్లో ఉంది, ఆర్టిఫిషియల్ అనుకోండి, బట్ యా చిన్నపిల్లలకి అయితే చాలా నచ్చుతుంది. ఈ మషీన్స్ అండ్ అవి అయితే నాకే నచ్చాయి. సో చూసారా ఆ అమ్మాయి ఎంత ఎక్సైటెడ్ ఉందో. తెలుగులో దీన్ని ఏమంటారబ్బా, తొండ అనుకుంటా. అదొక తొండ అండ్ ఇదొక కప్ప అనాటమీ. ప్లానెట్స్ గురించి మనకైతే చాలా విషయాలు వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి ట్రైన్ మినీ మోడల్ అయితే ఉంది, సేమ్ యూరోపియన్ కంట్రీస్లో అలా ఉంటుంది ఆ టైప్లో అయితే ఉంది. చాలా బాగుంది. ఇక్కడైతే రాకెట్స్ లోపల వాడే ఇంజన్ సంథింగ్ రిలేటెడ్ టు ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీ. పై ఫ్లోర్ నుంచి ఎందుకు వచ్చాక అయితే ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్, ఇంకా ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తూ చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీకు ఒక షో డౌన్ ఇస్తాను ఇక్కడ. సో యా ఇక్కడ చూడండి, ఇది యూఎస్ఏ నేటివ్ అండ్ దట్స్ హంగరీ నేటివ్. సో అలా చాలా డిఫరెంట్ నేటివ్స్ అండ్ చాలా డిఫరెంట్ కల్చర్స్ రిప్రజెంట్ చేస్తూ అయితే ఉన్నాయి. ఇది తమిళ్లో ఉంది, సో నాకు తెలియదు, బట్ జపనీస్ ఆరిగామి అయితే డిస్ప్లేలో ఉంది. అండ్ అన్నీ ఎక్స్ట్రీమ్లీ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఆరిగామి అంటే చాలా ఇష్టం. నేను ఇలాంటివి చాలా చేస్తాను, మా ఇంట్లో ఉంటాయి. నెక్స్ట్ హోమ్ వ్లాగ్లో చూపిస్తా. సో ఏదైతే టికెట్ మనం తీసుకున్నామో దీంతో మొత్తం 6 ప్లేసెస్ వస్తాయంటే మనం ఇప్పటికి 2 చూసినాం. అండ్ మిగతా 4 ప్లేసెస్ కూడా చూద్దాం. సో 1, 2, 3 ఇటు సైడ్ అన్నారు. సో యా పోతున్నాం పదండి. అదైతే మనం ఇందాక వచ్చిన బిల్డింగ్. సో దాని నుంచి మనం ఇటు వచ్చినాం, ఇటు వచ్చి గ్యాలరీలోకి ఎంట్రీ ఇచ్చాం. ఇటు పక్క అయితే బజార్ ఉంది. అండ్ ఈ గ్యాలరీస్ అన్నీ చూసుకున్నాక మనం బజార్కి తిరిగిపోయి మొత్తం బజార్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫొటోస్ యూ షుడ్ ఆబ్వియస్లీ చెక్ దిస్ అవుట్, ఎందుకంటే చాలా 6 ఫొటోస్ ఉన్నాయి. సో పదండి చూద్దాం. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ ఆల్వేస్ ఫార్వర్డ్ ద వీడియో. ఈ మొత్తం ప్లేస్ ద గ్రీన్ రెడ్ కాంబినేషన్, స్కూల్ ఎక్స్కర్షన్ పిల్లలు, బిల్డింగ్స్ అయితే ఏమన్నా ఉన్నాయి. అబ్బా చెన్నై ఎంత అందంగా ఉంటుందని నాకు ఇవాళ వరకు తెలియలేదు. సో ఈ ప్లేస్కి మళ్ళీ రావాలి. అండ్ ఫోటోగ్రఫీ కోసం ఖచ్చితంగా యూ షుడ్ ఆబ్వియస్లీ లుక్ అవుట్ ఫర్ ప్లేస్ లైక్ దిస్. ఇక్కడ లిటరల్లీ ప్యారెట్స్ ఎగురుతున్నాయి. అండ్ యా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ దట్ ఈస్ ఇన్సైడ్ దిస్ బిల్డింగ్. చూద్దాం పదండి. వావ్, యానిమల్స్, వావ్ బట్ ఆర్ దిస్ రియల్ లైఫ్? చూసారా చాలా నిజమైన అస్థి పంజరాలు. యా కాదు వదిలే, స్కెలిటన్స్. యా నిజమైన స్కెలిటన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లేస్లో చాలా డిఫరెంట్ స్కెలిటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక వేల్ స్కెలిటన్, చాలా అంటే చాలా పెద్దది ఉంది. నేనే 6 ఫీట్ అండ్ ఇది నా కంపారిజన్లో ఇంకా పెద్దది ఉంది. ఇక్కడ ఇంకా మల్టిపుల్ స్కెలిటన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ జిరాఫ్వి అండ్ ఎలిఫెంట్వి కూడా ఉన్నాయి. ఇదైతే ఇది ఒక క్లోజప్ లుక్. అండ్ నేను నా ట్రైపాడ్ పెట్టి తీసా, అందుకే ఇంత హై యాంగిల్ వచ్చింది. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఫాసిల్స్. ఎన్నో లక్షల సంవత్సరాలు నేల లోపల ఉండిపోతే అవి కూడా రాయిలాగా తయారై ఫాసిల్స్ అయితే ఫామ్ అవుతాయి. సో ఇదే బిల్డింగ్ ఇంకో ఫ్లోర్కి అయితే వచ్చాయి. ఇక్కడైతే కోరల్స్ ఉన్నాయి. తెలుగులో వీటిని పగడాలు అంటారు అనుకుంటా. యా అప్పట్లో మా నాన్నమ్మ చెప్పింది. అండ్ మోస్ట్లీ అదే ఫ్లోర్లో అయితే ఫాసిలైజ్ అయిన మరీన్ యానిమల్స్ అండ్ వాటి డెడ్ బాడీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ షార్క్స్ నుంచి ఈల్స్ వరకు ఇంకా ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద మరీన్ లైఫ్ అయితే ఉంది.
అండ్ ఇది కూడా నేను సేమ్ ఒక హై యాంగిల్ ట్రైపాడ్ యూస్ చేసి అయితే తీసాను వీడియో. సో ఈ మ్యూజియం ఇంత పెద్దది ఉంది, అందుకే అంత టైం పడుతుంది. మ్యూజియంలో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు వచ్చింది మన స్కల్ప్చర్స్ దగ్గరికి. మన ఆర్టిస్టిక్ వర్క్ అండ్ గొప్పతనాలు మీరు ఎక్కడే తెలుసుకోవచ్చు. చూడండి ఎంత కీ డీటెయిల్స్తో అప్పట్లో ఎలా చెక్కారో. ఇక మన దేవుడు. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకపోతే చెప్తా, ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఒకవేళ చెన్నై వస్తే కానీ ఖచ్చితంగా రండి. నేను మళ్ళీ మా పేదస్తో మళ్ళీ వస్తా, అంత నచ్చింది నాకు. సో ఇదే ఆ మార్కెట్. హోమ్ డెకోర్ అండ్ లేడీస్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది ఇంకా ఒకే ఒక సైడ్ ఆఫ్ దిస్ మార్కెట్. అండ్ మనం ఇప్పుడు ది అదర్ సైడ్కి కూడా వెళ్తాం. టర్కిష్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇదిదా మార్కెట్. ఇక్కడ ఆల్మోస్ట్ A to Z అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి ఫర్ లేడీస్. ఇక్కడైతే చాక్లెట్స్ అండ్ స్వీట్స్. సో ఇంక ప్లేస్ ఈ బజార్ అంతా ఇంకా ఈ ఎగ్మోర్లీ ఈ పార్ట్ అయితే ఇంక కంప్లీట్ అయ్యింది. సో ఫుడ్ అయితే తిని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ఆకలి దంచేస్తుంది నాకు. ఫుడ్ తినక చెప్తా. చెన్నైలో ఇలాంటి ఒక ప్లేస్ ఉందని నాకు ఇవాళ వరకు తెలీదు. అండ్ మీరు కనుక చెన్నైలో ఉంటే అఫ్కోర్స్ యూ షుడ్ విజిట్ దిస్ ప్లేస్ కాల్డ్ ఎగ్మోర్ మ్యూజియం. చాలా బాగుంది. అండ్ ఇవాళ మన 500 రూపీస్ ఛాలెంజ్. ఆగండి నోట్ చూపించి చెప్తా. ఇవాళ మన 500 రూపీస్ ఛాలెంజ్లో ఇప్పుడు వరకు మనం 100 రూపీస్ అయితే ఖర్చు పెట్టాం. ఇంకా మన దగ్గర 400 ఉన్నాయి. 400లో మనం నెక్స్ట్ ప్లేసెస్ విజిట్ చేయాలి, మనం బీచ్ విజిట్ చేయాలి, సన్సెట్ చూడాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంది. అండ్ సో ఇవన్నీ మనం పార్ట్ 2 వీడియోలో అయితే చేస్తాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2 అండ్ బాయ్.